హైదరాబాద్ పలు ప్రాంతాల్లో మంగళవారం పోలీసులు ఆపరేషన్ రోఫ్ కార్యక్రమం చేపట్టారు. ఫుట్పాత్ ఆక్రమించిన దుకాణాలు, తోపుడు బండ్లను తొలగించారు. అనంతరం సిపి ఆనంద్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరుగుతోంది. లక్షలాది వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఉదయం సాయంత్రం వేళల్లో అయితే ట్రాఫిక్లో నరకం కనిపిస్తుంది. ఫుట్పాత్ల ఆక్రమణ, రాంగ్ సైడ్ డ్రైవింగ్, స్ట్రీట్ వెండర్ రోడ్లను ఆక్రమించడం వంటి కారణాల వల్ల ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు గతంలో పోలీసులు ఆపరేషన్ రోప్ చేపట్టారు. రోడ్లు, ఫుట్పాత్ల ఆక్రమణలపై ఈ కార్యక్రమం కింద ఉక్కుపాదం మోపారు. అయితే ఈ రోప్ కార్యక్రమంలో గతంలో కొంతకాలం ఆగిపోగా తాజాగా మళ్లీ ప్రారంభించారు. ట్రాఫిక్ సమస్యలను గాడిన పెట్టాలనే ఉద్దేశంతో ఆగిపోయిన ఆపరేషన్ రోప్ ప్రారంభించినట్లు హైదరాబాద్ సిపి ఆనంద్ వెల్లడించారు. షేక్పేట్ నుంచి టోలీ చౌక్ ఫ్లైఓవర్ వరకు ఫుట్పాత్లపై ఆక్రమణలు తొలగిస్తున్నట్లు చెప్పారు. 15 రోజులు స్పెషల్ డ్రైవ్ స్వాధీనం చేసుకున్న 1500 సైరన్లను బుల్డోజర్లతో ధ్వంసం చేస్తున్నామన్నారు. సర్పంచుల నుంచి మాజీ ఎమ్మెల్యేల వరకు వాహనాలకు సైరన్లు బిగించుకొని ఇష్టానుసారంగా మోగిస్తున్నారని సిపి మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రెడ్, బ్లూ రంగుల బల్బులు, సైరన్లు వినియోగించుకోవడం నేరమని స్పష్టం చేశారు. అనవసరంగా హారన్ మోగించకూడదని హైకోర్టు, సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నాయన్నారు. కేవలం అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, పోలీస్, అగ్నిమాపక శాఖ మాత్రమే హారన్, సైరన్ మోగిస్తుందని స్పష్టం చేశారు. ఈ నిబంధనలు పాటించని వారిపై కేసులు బుక్ చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం వాహనాల సంఖ్య 85 లక్షలకు చేరుకుంది. వాటికి సరిపడా రోడ్లు, ఫ్లైఓవర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫుట్పాత్లు చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయి. ట్రాఫిక్ జంక్షన్లకు కారణమవుతున్న చిరు వ్యాపారులు, తోపుడు బండ్లు తొలగిస్తే పేదలు ఎలా బతకాలంటూ తొలగింపును అడ్డుకున్నారు. మళ్లీ వారే నగర ట్రాఫిక్ ను సరిదిద్దమని కోరుకుంటున్నారని గుర్తు చేశారు. కొన్ని దుకాణాల యజమానులు ఫుట్పాత్ల స్థలాన్ని చిరు వ్యాపారులు, తోపుడు బండ్లకు అద్దెకిస్తూ డబ్బులు దండుకుంటున్నారని మండిపడ్డారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఆర్టీఏతో పాటు అన్నిటికన్నా ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారం అవసరమన్నారు. వారు చొరవ తీసుకోకపోతే బెంగళూరు ట్రాఫిక్ పరిస్థితి మనకు ఎదురవుతుందని సిపి ఆనంద్ హెచ్చరించారు.